లడ్డు కావాలా నాయనా? కానీ ప్రోటీన్ రిచ్‌గా ఉండాలా? అయితే ఈ రెసిపీని ఫాలో అవ్వండి. ముందుగా ఏమేమి ఇంగ్రీడియెంట్స్ కావాలో చూద్దాం రండి. ఇప్పుడు స్క్రీన్ మీద మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ కనిపిస్తున్నాయి కదా! అవి ఏంటంటే, ఇక్కడ నువ్వులు నేను హాఫ్ కేజీ తీసుకున్నాను. అవిసె గింజలు ఒక ఫుల్ కప్పు తీసుకున్నాను. పల్లీలు ఒక కప్పు, ఎండు కొబ్బరి ఒక చిప్పని చిన్న చిన్న పీసెస్‌గా చేసుకొని ఉంచుకున్నాను. హాఫ్ కేజీకి కొద్దిగా తక్కువ బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు ఒక బాండీ లో ఫ్లేమ్ మీద పెట్టి పల్లీలు వేసి వేయించుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ అలానే లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే పప్పు లోపల వరకు వేగి మంచి సువాసన వస్తుంది. అలాగే న్యాచురల్ ఆయిల్స్ రిలీజ్ అయ్యి లడ్డు టేస్టీగా ఉంటుంది. అదే హెల్దీ కూడా. ఇప్పుడు ఇక్కడ ఎండు కొబ్బరిని వేయించడం స్కిప్ చేస్తున్నాం. చూపిస్తున్నట్లు అన్నీ ఒకదాని వెంట ఒకటి వేయించుకొని ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టాలి. పల్లీలు పొట్టు తీసుకొని రెడీగా ఉంచాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పల్లీలు, అవిసె గింజలు, నువ్వులు వేసుకొని కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. ఒకసారి మూత తీసి అంతా సమంగా బ్లెండ్ అయినదో లేదో చూసుకొని ఇందులోనే బెల్లం కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఇలాగే మొత్తం చేసుకొని మిక్సింగ్ బౌల్లో వేసుకొని లడ్డు చుట్టుకోవాలి. ఈ లడ్డుని రోజుకొకటి తింటే ఆరోగ్యంగా ఉంటారు. దీనిలో ఉండే పోషకాలు విటమిన్లు, ఫైబర్, ప్రోటీన్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి అబండెంట్గా ఉంటాయి. గుండె జబ్బుల నుండి కాపాడుతుంది, కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది, గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, డయాబెటీస్ని, ఒబెసిటీని కంట్రోల్ చేస్తుంది. వీటిలో ఐరన్, మ్యాంగనీస్, కాపర్, న్యూట్రియంట్స్ ఉంటాయి. విటమిన్ సి మరియు ఈ ఉంటాయి. దీనివలన రక్తహీనతను తగ్గిస్తుంది. ఈ లడ్డూలో గుడ్ ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండటం వలన హెయిర్ అండ్ స్కిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇదండి ప్రాసెస్. మీకు ఈ వీడియో నచ్చిందా? మీరు కూడా ఇలా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఫుల్ టైమ్ మామ్.